శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. యుగంధర్ నవల 17వ భాగము. రచన ప్రసాద్ గారు. మరుక్షణం ఆ వంక నుండి నేల ఈనినట్లు శత్రు సైన్యం లోనికి చొచ్చుకు వచ్చింది. ఆ వార్త ద్వారా రక్షగావిస్తున్న బుక్కరాయలకు అందింది. అతను హరిహరరాయలను అచ్చట కొంత సైన్యముతో నిలిపి తను ఆ వంకకు వెళ్ళేలోపుగానే శత్రు బలగమంతా ఆ వంక నుంచే లోనికి ప్రవేశించింది. వెంటనే బుక్కరాయలు మితిమీరిన ఆవేశంతో ముందు వెనుకలు చూడకుండా మధ్యందిన మార్తాండుని వలె అశ్వం మీద నిలిచి భయంకరమైన సమరం గావించసాగాడు. బ్రేటుకు 10 వేల కూలుతున్నారు. ఆయన యుద్ధ పటిమ చూచి ఉత్సాహవంతమైన ఆంధ్ర సైన్యం అవలీలగా నూగు సూచనగా శత్రు సంహారం గావిస్తుంది. ఆరవ ద్వార ప్రాంగణంలో భయంకరమైన పోరు సంభవించింది. వెనుక ముందు ఆలోచింపక ఆంధ్ర సైన్యం ప్రాణాలకు తెగించింది. హరహర మహాదేవ, అల్లా, బిస్మిల్లా అంటూ ఉభయ పక్షాల వారు గావించే అట్టహాసాలకు దిశలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇరు తెగలలోనూ మరణించిన వారి యొక్క జతగాత్రుల యొక్క రక్త ప్రవాహం ఏరై కందకాలాల్లోకి ప్రవహించి అందులోని జలాలను కూడా రక్త ప్రవాహం వలె గోచరింపచేసింది. ప్రాకారం తరువాత ప్రాకారం తమ వశం కావటంతో యవన యాదవ సైన్యాలు రెట్టించిన ఉత్సాహంతో భయంకరమైన సమరం గావించసాగాయి. ఆంధ్ర సైనికులు ఎంత విజృంభించి పోరినా అసంఖ్యాకంగా శత్రు బలాలను సంహరించిన క్షణానికి అనంతంగా పెరిగిపోతున్న యవన యాదవ సైన్యాల దాటికి ఆగలేకపోతున్నారు. క్షణానికి ఆంధ్ర సైన్యం అల్పసంఖ్యాకమైపోతుంది. బ్రహ్మాండమైన మహాయుద్ధం జరిగిన తరువాత బుక్కరాయలు 6వ ద్వారాన్ని కూడా వదిలిపెట్టక తప్పింది కాదు. విజయ అట్టహాసాలు గావిస్తూ అసంఖ్యాకమైన ఆంధ్ర సైనికులను నిర్జిస్తూ జైన సహాయ ద్వితీయులైన యవన యాదవ సైన్యాలు 7వ ద్వారాన్ని హుటాహుటిన చేరుకున్నాయి. అక్కడే ఆరంభమైంది అంతిమ సమరం. మహోజ్వాలంగా ప్రచండంగా తేరి చూడరాని విధంగా వెలుగొందుతున్న కాకతీయ సామ్రాజ్యభానుడు నిస్తేజమౌటమో లేక ఇనుమడించిన కీర్తి కిరణ పుంజాలలో జ్వజ్వాలమానంగా విభవించటము తేల్చివేయగల ప్రచండ సమరారంభం జరిగింది. బుక్కరాయలు, హరిహరరాయలు, జనార్దన మంత్రి మొదలైన హేమీలందరూ తమ బలాలన్నిటినీ క్రోడీకరించుకొని 7వ ద్వార పరిరక్షణకు పూనుకున్నారు. జగజ్జఠీలైన వీరాధి వీరులైన కాకతీయ వీరులచే పరిరక్షితమైన 7వ ప్రాకారం శత్రు దుర్భేద్యమై విరాజిల్లింది. యవన యాదవ సైన్యాల పురోగమని స్తంభించిపోయింది. ఇరుపక్షాల వారు ప్రాణాలకు తెగించి అంతిమ విజయం కోసం పోరు సల్పుతున్నారు. సురాపానం ప్రసాదించిన మైకంలో నుంచి సుల్తాన్ వారు తేరుకునేటప్పటికీ 4వ నాటి రాత్రి 4వ యామం ప్రవేశించింది. సుల్తాన్ వారితో పాటే మిగిలిన వజీర్లందరూ కూడా క్రమక్రమంగా మేల్కొని ఇహలోకానికి రాగలిగారు. అయితే మత్తు మాత్రం పూర్తిగా వదలలేదు. మైకం నుంచి కోలుకుంటున్న సుల్తాన్ వారికి మరో పానపాత్ర నిండా ద్రాక్ష సారాయాన్ని అందించాడు పెద్దశెట్టి రత్నాకరుడు. మిగిలిన వజీర్లందరికీ కూడా యథోచితంగా ద్రాక్షరసం అందించబడింది. తన చేతికిచ్చిన పానపాత్రను ఖాళీ చేస్తూ మేము ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాం అని అడిగారు సుల్తాన్ వారు. ప్రభు, తమరిప్పుడు మా నౌకలో ఉన్నారు. తమరు విందారగించి 10 క్షణాలైనా కాలేదు. అలాగా, మా కొరకై మా ఆంధ్రదేశ విజయయాత్ర నాటకమేదో ప్రదర్శిస్తామని చెప్పావు కదూ? అవును సర్కార్, తమ కోసం నటులు చాలాసేపటి నుంచి వేచి ఉన్నారు అన్నాడు పెద్దశెట్టి. అచ్చా, నాటకాన్ని మేం చూడాలి. ఏరి మా సర్దార్లంతా
సారాయం త్రాగి లేచినట్లు లేరే అన్నాడు సుల్తాన్. అవును ప్రభు, ఇప్పుడిప్పుడే ఇహలోకంలోకి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా లేపి కూర్చోపెట్టండి. మా విజయ నాటకాన్ని వాళ్ళు కూడా చూడాలి అన్నాడు సుల్తాన్. పెద్ద శెట్టి మిగిలిన వారు సుల్తాన్ ఆజ్ఞ మేరకు మిగిలిన వజీర్లందరినీ నిద్రలేపే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఓ నా ఢిల్లీ సుల్తాన్, ఓ నా వరహాల సుల్తాన్ అంటూ అక్కడికి వచ్చాడు పిచ్చివాడు. ఓ నా పిచ్చి సుల్తాన్, వీళ్లను లేపటానికి ప్రయత్నిస్తున్నావా? వాళ్ళ సంగతి నీకింకా తెలియాలా? తెలియంది తెలుసుకోవటం ధర్మం, చెప్తాను విను. తలలన్నీ సారాకు తాకట్టు పెట్టారు. మయమరిచి కైపులో తేలిపోతున్నారు. పలికి మాలిన పక్షులయ్యా సరదార్లు, తిమ్మరాజులు తిండికయ్యా. సుల్తాన్ వారికి సాలాములంటారు. సుల్తాన్ వెనుకనే గోతులను తీస్తారు. నీతి జాతి లేనివారు సరదార్లు, తల్లి రొమ్మును గుర్తుతారు. తిన్న ఇంటికి వారు చిచ్చు పెడుతుంటారు. ఏరు దాటిన పిదప తెప్ప తగిలేస్తారు. పరమ నీచులు వారు సుమ్మా. సరదార్లు కరకు హృదయులు తెలుసుకొమ్మా. ఓం అంటే ఢమ్ అని రాని వాజమ్మలయ్యో. ఉన్న మాటంటేను ఉలికులికి పడతారు. నిస్వార్థులము మేము అంటారు సరదార్లు. నివురుగప్పిన నిప్పులయ్యా. అప్పుడప్పుడే సృహకోలోకి వస్తున్న సరదార్లు అందరికీ కంగున మ్రోగిన పిచ్చివాని కంఠం మేలుకొలుపులా పనిచేసింది. సుల్తాన్ వారి సమక్షంలో తామున్న స్థితిని చూచుకొని తమలో తాము లజ్జితులయ్యారు. వెంటనే ఎవరి స్థానాల్లో వాళ్ళు నిటారుగా లేచి నుంచున్నారు. సరదార్లు ఇప్పుడు మా విజయ నాటకం ప్రదర్శించబోతున్నారు. మనమంతా దాన్ని చూడబోతున్నాం. మీ స్థానాల్లో మీ ఆసనాలు రంగస్థలానికి ఎదురుగా తిప్పుకొని కూర్చోండి అన్నాడు సుల్తాన్. ఆ తరువాత పెద్ద శెట్టి రత్నాకరుడి వంక తిరిగి నాటకం ఆరంభం చేయటానికి అనుజ్ఞ ప్రసాదించాడు. వెంటనే ఎదురుగా ఉన్న అవనికి అంతర్భాగం నుండి కంగుమనే శబ్దం వినవచ్చింది. జరీ జలతారు పని చేయబడిన ముక్మల్ తెర రెండుగా విచ్చుకుంది. అది ఒక అరణ్య ప్రదేశపు దృశ్యం. మహామంత్రి యుగంధరుడు పేరిగాడు యుగంధరుల వారి గుడారం ముందు నిలిచి సంభాషిస్తున్నారు. యుగంధర్, చూశా పేరిగా, నీ రాజును పట్టాలని యవనసేన పేటకొచ్చా. మన దగ్గర మంది కొద్దీ, ఏం చేద్దామంటావు పేరి? మంది కొద్దీ అయినా మజ్జిగ చిక్కటిదే. గజ్జ కట్టి కత్తి పట్టి కర్రకర్ర నరికేద్దాం. యుగంధర్, అది కాదురా పిచ్చి కుంక. యవనులకి క్షణమందున అధికమైన బలగముంది. కత్తి పట్టి కాలు దువ్వు కాలం అది. ఇది కాదురా. అయితే ఏం చేద్దాం దొరా? యుగంధరుడు, కత్తి చెయ్యలేని పనిని యుక్తిగా సాధించాలి. చూశావా ఒక వింత, నీవు వేరు రాజు వేరు, అయినా ఆకారం ఒకటే. పేరిగాడు, చిన్నప్పుడు మా బాబులు అనేవాళ్ళు ఈ మాటే. రాజు మీద మనసు పడిన మా అమ్మకు నేను పుడితే. యుగంధరుడు, నీ మాటలు నిశ్చయం. నీ పోలిక రాజు పోలిక. రాజు వేషం ఉందుంటే నిన్ను చాకననేదెప్పుడు? పేరిగాడు, అయితే బాబయ్య ఏం చేయమంటారు? యుగంధరుడు, ఒరే పేరిగా, ఈ దుస్తులు వేసుకుని ఈ అశ్వం తీసుకుని నీటుగా మహారాజు వలె నిగడదన్ని కూర్చోరా. అలూఫ్ ఖాన్ దొరస్తాడు. నిన్ను రాజు అనుకుంటూ చేసినట్లు చెయ్యి. అజీ లొంగినట్లు లొంగిపో. రాజభోగం లభిస్తుంది. ఆంధ్రదేశం సుఖిస్తుంది. నిన్నేలిన ప్రభువు కొరకు నీవీ పని చెయ్యాలి. పేరిగాడు, అలాగే బాబయ్య. కులానికి చాకలినైనా గుణానికి మహారాజునులే. చిన్నటాల నుంచి ఆడాన్లే నాటకాలు. అలూఫ్ ఖాన్ అయ్యగోర్ని ఆడిస్తావో నాటకం. ఢిల్లీ పట్నమంతా తీసుకొస్తానో కొలిక్కి. యుగంధరుడు, అన్నీ తెలిసినవాడివి నీకు నేను చెప్పాలా? సమయాన్ని అనుసరించి సన్నివేశం మార్చుకో. కోటలోన పాగబేసి మాట కలిపి సుల్తాన్తో కోట్లకు పడగలెత్తుతూ తిరిగి రమ్ము క్షేమంగా. పేరిగాడు, అయ్యో బాబయ్య, అంతగానూ చెప్పాలా?
తమ బట్టలు ఉతికి తమ తెలివిని పిండేశా. బాబుగారి చాకలోడు బాబుగారి పేరు చెప్పి సుల్తానుల పరదాలను సఫా చేసి వత్తాడు అంటూ పేరిగాడి పాత్ర రాజోచిత వేషభూషణలు దాల్చి ప్రతాపరుద్ర మహారాజుగా మారిపోయింది. అవనిక జారింది. అంతవరకు చూస్తున్న సుల్తాన్ వారి గుండె గతుక్కుమంది. ఇంతవరకు తను రాజోచిత మర్యాదలతో ఘనంగా గౌరవించి సరి సమానుడుగా భావించిన వ్యక్తి ఒక దోబి అని తెలియగానే సుల్తాన్ ముఖ కవళికలు మారిపోసాగాయి. బేటా అలుఫ్ ఖాన్, నీవు రాజాను పట్టుకొచ్చానంటున్నావు, వీరు చాకలిని పట్టుకొచ్చావని అంటున్నారు. మా చేత చాకలికి పరిచర్య చేయించావా అంటూ గర్జించాడు సుల్తాన్. జహాపనా, ఇది జూఠా నాటకం, సరి అయింది కాదు. వీరికి అసలు విషయం తెలిసి ఉండదు అన్నాడు షాజదా. అయితే అసలు విషయం క్రమక్రమంగా బయటపడుతుందన్నందుకు ఆందోళన పడుతూనే ఉన్నాడు. సరే కానీ ఇంకా కొంత నాటకం చూద్దాం అన్నాడు సుల్తాన్. ఇంతలో మళ్ళీ అవనికాంతర్ఘ భాగంలో ఖంగుమని శబ్దం రావటం, అవనిక పైకి లేవటం ఏకకాలంలో జరిగాయి. రాజువేషంలో ఉన్న పేరిగాడు ఒక వటవృక్ష ఛాయను అశ్వాన్ని అధిరోహించి ఒకసారి కిరీటాన్ని దుస్తులను సరిచూచుకొని కాసేపు సంబరపడి నిద్రను అభినయించసాగాడు. ఆ దృశ్యాన్ని ప్రేక్షకులలో నుంచి చూస్తున్న పిచ్చివాడికి హుషారెక్కింది. ప్రేక్షక సమూహం మధ్య నుంచి పెద్దగా పాట ప్రారంభించాడు. భోగం భోగం మహారాజా భోగం, పేరిగాడి పట్టింది పెద్దింటి మాదశ, ఎల్లిముండకు పట్టె మొగుడున్న వైధవ్యం, నాకు పట్టింది భోగం, వల్లకాటి సామ్రాజ్య వైభోగం. ఓహోహో, ఇదే నా సింహాసనం, ఇదే నా మహిషం, ఇది నా వేషం, ఇది నా మోసం. సుల్తాన్ వారు ఆశ్చర్యంగా పిచ్చివాడి వంక చూచాడు. ఈ పిచ్చివాని పాటకు అర్థమేమిటి? వీడు కూడా పట్టుబడ్డది చాకలే అంటున్నాడు. పాగల్ మహారాజ్, మీరీ నాటకాన్ని చూశారా అన్నాడు సుల్తాను. లేదు లేదు, ఓ దయ్యం చెప్పగా విన్నాలే అన్నాడు పిచ్చివాడు. పిచ్చివాని మాటలు లెక్క చేస్తారా జహాపనా అన్నాడు షహజాదా. అలుఫ్ ఖాన్, లేదు లేదు, ఈ నాటకాన్ని ఇంకా చూచి అసలు విషయాన్ని తేల్చుకుంటాం అన్నాడు సుల్తాన్. అంతలో రంగస్థలం మీద అలుఫ్ ఖానుడి పాత్ర ప్రవేశించింది. ఓహో, అడుగో ప్రతాపరుద్రుడు, అలిసిపోయి సొలసిపోయి మయమరిచి నిద్రించి తెలుగు రాజును పట్టి బంధించి వేస్తాను. హే సిపాయిలు, అడుగో అక్కడ నిద్రించే ఆంధ్ర సార్వభౌముడిని కరచరణాలను బంధించి ఖైదీగా కొనిరండి. షాజదా ఆజ్ఞ మేరకు సిపాయిలు ప్రతాపరుద్రుని వేషంలో ఉన్న చాకలిని బంధించి వేశారు. అహహహా, నా భాగ్యం, అదృష్టం ఫలించింది. ఈ రాజా ఖైదీ అయ్యాడు. ఢిల్లీ సంతోషిస్తుంది. నా మాటకెదురేది, నా ఆటకెదిరేది? ఢిల్లీసుడైనాను తలవంచవలసిందే. మంచి మాటగా చెప్తే మక్కాకు పొమ్మని, నన్ను కాదంటేను నరికేస్తా. ఢిల్లీసు చంపేసి సుల్తాను నవ్వుతాను. భారతావని నాకు హారతలు పట్టంగా నీకు ఇలాంటి ఉద్దేశ్యం కూడా ఉందా అలుఫ్ ఖాన్ అన్నాడు సుల్తాన్ షాజదా వంక చూస్తూ. లేదు జహాపనా, ఇది చాలా తప్పుడు నాటకం. వర్తకులు లేనిపోని అభియోగాన్ని నాకు అంటగట్టి నాటకంలో చూపిస్తున్నారా? ఏం చేస్తానో చూడండి అంటూ వర్తకుల వైపు తిరిగి మండిపడ్డాడు షాజాదా. అరే బేటా, వర్తకులను గదమాయిస్తావేం? అది కాదు జహాపనా, వీరు మనకి తండ్రి కొడుకుల మధ్య వైరం పెట్టాలని చూస్తున్నారు. ఏం వర్తకులు, ఇది నీకు తగునా? నాటకం జూట్ అని తెలిస్తే మీ అందరి తలలు తెగ నరికిస్తాను అన్నాడు సుల్తాన్. ఆ మాట వినగానే గజగజ వణకసాగారు వర్తకులు. పెద్ద శెట్టి రత్నాకరుడు చేతులు జోడించి నమస్కరించి, ప్రభు, సేవకుడిదో విన్నపం. ఇది అసలు కథ అవునో కాదో మాకు తెలీదు. మేము ఈ రేవుకు వచ్చిన నాడే నదిలో ఒక గుర్తు తెలియని మొండెం కనిపించింది. పాపం ఎవరిదో అని వెతికి తీసి అటు ఇటు పరిశీలించగా ఒడ్డున ఓ శిరస్సు కనిపించింది.
అతుకుతాయేమోయేనని రెంటిని ఒక చోట పెట్టాం. అంతే, అతుక్కున్నాయి. అంతేకాదు, అకాల మృత్యువు పాతపడి అంతరిక్షంలో విహరిస్తున్న అతని ఆత్మ అందులోకి దూరిన వెంటనే ఆ శవం నడిచి పరిగెత్తి మా ఓడలో చేరి తన్ను ఒక వ్యక్తి అన్యాయంగా చంపాడని, ఆ విషయాన్ని తాను నాటకం రాశానని, ఆ నాటకాన్ని మేము అభ్యసించి సుల్తాన్ వారికి చూపే వరకు వదలనని, తన పాత్ర తానే ధరిస్తానని గోలగోల చేసింది. ఆ ప్రేతం చేత వ్రాయబడిన నాటకమే అది ప్రభు. వర్తకుల మాటలకు సుల్తాన్ వారు ఆశ్చర్యపోయాడు. అంతా శ్రద్ధగా విన్న తరువాత ఎవరిదా దయ్యం అని ప్రశ్నించాడు. సుల్తాన్ వారు స్వయంగా వీక్షించగలరు అన్నాడు పెద్ద శెట్టి. అంతలో రంగస్థలంపైకి ఖుస్రూ ఖాన్ వచ్చాడు. అతన్ని చూడగానే బేటా ఖుస్రూ అంటూ పెద్దగా అరిచాడు సుల్తాన్. ఆయన కళ్ళ వెంట కన్నీళ్లు జలజల రాలసాగాయి. షాజదాలోని ప్రతి రోమము నిక్కబొడుచుకోసాగింది. కర్తవ్యనిష్ఠుడై తనకిష్టులైన సరదార్లను కన్నుగీటి హుషార్ చేయసాగాడు షాజదా. అది గమనించిన రత్నాకరుడి అనుచరులు పిచ్చివాడి సైగనందుకొని ఒక్కొక్క సరదార్ ప్రక్కన ఒక్కొక్కడుగా కాపు కాశాడు. ఖుస్రూ, ఓహోయ్ షాజదా హోయ్, నీ ఆశలు అడియాశలు. సుల్తాన్ వారుండగా నీ ఆటను సాగబోవు. చాకలాన్ని పట్టి తెచ్చి చక్రవర్తి అంటావా? సుల్తాన్ను మోసగించి బోల్తా కొట్టిస్తావా? అలుఫ్ ఖాన్, అవునోయ్, నా ఇష్టం అడగటాన్ని నువ్వెవరు? చాకలాన్ని పట్టి తెచ్చి సాధించా కార్యాన్ని. అసలు సంగతి వెలికి వస్తే అర్పిస్తావు నీ ప్రాణాలను. ఖుస్రూ ఖాన్, ప్రాణాలకు భయపడతానా? నీచానికి వడగడతానా? చూడబోయి నీ నాటకమంతా చెప్తానోయ్ ఢిల్లీశ్వరునికి. ఢిల్లీసుపై కత్తి కట్టబోకోయ్, కాళ్లపై బడి నీవు కరుణించమనువోయ్, మంచి మార్గంలోన మసులుకోవోయ్. అలుఫ్ ఖాన్, నాకే నీతులు చెప్తున్నావా? నన్నే బెదిరిస్తున్నావా? తాటాకు చప్పుళ్లకు బెదరబోబోదు మృగరాజం. ఆవు అంటే నిన్ను అంతం చేస్తా. ఖుస్రూ, అంటాను, అంటాను. అన్ని సంగతులు మా మామకు చెప్తా. అలుఫ్, చెప్పుకోరా నీ మామకు, వాడబ్బగాడి జేజబ్బకు అంటూ అలుఫ్ ఖాను ఖుస్రూ తల నరకటాన్ని అభినయించబోయాడు. ఇక ఆ తరువాత ఘట్టాన్ని ఊహించుకొని ప్రేక్షకులలో నుంచి సుల్తాన్ వారు ఆపు అలుఫ్, ఆపు బేటా ఖుస్రూ అంటూ రంగస్థలంపైకి పరిగెత్తాడు. అలుఫ్ ఖాను పాత్ర అభినయాన్ని ఆపింది. కానీ సుల్తాన్ వారు అక్కడికి చేరేసరికే ఖుస్రూ ఖాన్ నేల కొరిగాడు. బేటా 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 ఖుస్రూ అంటూ ఆ శరీరం మీద పడి విలిపించాడు సుల్తాన్. అంతవరకు ఆ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఆడించిన దారాలు రెండవ కంటికి తెలియకుండా లాగివేయబడ్డాయి. గేయ నాటిక దర్శకుడు విద్యానాథుని చేత ఆ తరువాత అవనికా అంతర్భాగం నుండి ఖుస్రూ ఖాన్ గొంతు వినిపించింది. బాబా షాజదా నన్ను సఫా చేసినాడు. మిమ్మల్ని చూడటానికి నాది ఆత్మ ఈ కట్టెలో మళ్ళీ దూరింది. మిమ్మల్ని చూసినాను, విషయం చెప్పినాను, వెళ్ళిపోతున్నాను అల్లా దగ్గరికి. అంతవరకు ఆశ్చర్యంగా చూస్తున్న షాజదాకు ఆ గొంతుకలో ఏదో కుటిలత్వం గోచరించింది. అది ఖుస్రూ ఖాన్ది కాదు, మరెవరిది? అది చెక్కుముక్కి శాస్త్రులది. మోసం, ద్రోహం అంటూ కత్తిని వర నుండి సర్రున లాగి రంగస్థలంపైకి ఉరికాడు షాజదా. అతని వెంట లాలూచి సరదార్లందరూ తమ అడ్డాలను బయటికి లాగారు. రంగస్థలంపై కురికిన షాజదా వీరిని దండించటానికి వెతుకుతున్నట్టు వెతికి చివరికి ఖుస్రూ శవం దగ్గర విలిపిస్తున్న సుల్తాన్ వారిపైకి కత్తినెత్తాడు. మరుక్షణంలో ఆ దారుణ ఖడ్గపాతానికి సుల్తాన్ బలి కావాల్సిందే. కానీ పైకి లేచిన షాజదా హస్తాన్ని వేరొక బలిష్టమైన కబంధహస్తం బంధించి వేసింది. షాజదా ఉక్రోషంగా వెనుతిరిగి చూశాడు. అది పిచ్చివాడి చెయ్యి. పాగల్, పెద్దగా అరిచాడు షాజదా. మై పాగల్ నహీ, మై యుగంధర్ హూ, యుగంధర్ మహామంత్రి.
సుల్తాన్ షాజదా ఒక్కసారిగా విస్తుపోయారు. 10 క్షణాల నిశ్శబ్దంగా గాంభీర్య వాతావరణం ఆ ప్రదేశాన్ని ఆవరించింది. యుగంధర్ మహామంత్రి యుగంధరుల పేరు వినేసరికి అక్కడ చేరిన యవన సరదార్లకు గుండెలు పైకి ఎగిసిపోయినాయి. తాత్కాలికంగా అచేతనులయ్యారు. కొద్ది కాలం తరువాత షాజదా కర్తవ్య నిష్ఠుడయ్యాడు. వీళ్లను బంధించండి, ఈ వర్తకులందరినీ ఖైదు చెయ్యండి అన్నాడు తన సర్దార్ల వంక తిరిగి. అప్పటికే ఆ సర్దార్లందరూ వణిక్కుల వేషాలలో ఉన్న కాకలు తీరిన కాకతీయ సైనికుల చేతిలో బందీలై ఉన్నారు. అహ్హహా! షాజదా, మోసం చేయటం నీ ఒక్కరి సుత్తే అనుకోకు. అన్యాయం పోవటం అసమర్థుడి లక్షణంగా భావించకు. నా రాజును వంచించి బంధించావు. నీ ఢిల్లీని వంచించి నీ సుల్తాన్ను నిన్ను కూడా ఖైదు చేసి అన్నమాట నెగ్గించుకున్నాను. నా రాజును విడిపించుకున్నాను. మీరంతా నా బందీలు అన్నాడు యుగంధర్ మహామంత్రి. షాజదాకేమీ పాల్పోయింది కాదు. తను ఎలాగైనా పారిపోయి ఢిల్లీలోని సైనిక బృంద సహాయంతో నౌకలను ముట్టడించాలనుకున్నాడు. ఆ ఊహ వచ్చిన వెంటనే యుగంధరుడి చేతిలో నుంచి తన చెయ్యిని తటాలున లాగాడు. కానీ అతని శ్రమ వృధా ప్రయాస అయ్యింది. షాజదా, తప్పించుకుందామనుకుంటున్నావా? ఓడలు 4 రోజుల క్రితమే ఢిల్లీ నుండి బయలుదేరాయి. పాపం, ఈ 4 రోజులు సురాపానాలలో కాన్నే మరిచిపోయారు. లేచినప్పుడల్లా మరో పాత్ర అందివ్వటంతో ఇప్పటికి ఓడలు చాలా యోజనాలు ప్రయాణం చేసి ఉంటాయి. సహాయాన్ని తెచ్చుకొని మమ్మల్ని సాధించే ప్రయత్నం విరమించటం మంచిది అన్నాడు షాజదా ఆంతర్యాన్ని తెలుసుకున్న యుగంధరుడు. షాజదా సమయం మించిందని అర్థం చేసుకున్నాడు. మరుక్షణంలో అతన్ని మహామంత్రి అనుచరులు బంధించి వేశారు. ఈ కార్యకలాపాలను శ్రద్ధగా తిలకిస్తున్న సుల్తాన్ మొదట ఇది అంత అర్థం లేని కల ఏమో అనుకున్నాడు. కానీ కాలం గడిచిన కొద్దీ అది స్వాప్నిక దృశ్యం కాదని, యథార్థమే అని తెలుసుకున్నాడు. ఆయనకు క్రమక్రమంగా విషయాలు విశదం కాసాగాయి. యుగంధర్ మహామంత్రి, మాఫ్ కీజియే, మా షాజదా ప్రవర్తన మమ్మల్ని బాధ పెడుతున్నది. ఆ మాట ఇప్పటికైనా గ్రహించినందుకు సంతోషం అన్నాడు యుగంధర్ మంత్రి. యుగంధర్ మంత్రి మాటలు వింటున్న షాజదాకు చెవులలో నిశిత సిలీఖాలు గుచ్చుకున్నట్లయింది. జహాపనాహ్, ఏ బాత్ జూట్ హై, ఈ తెలింగి దివానా మోసకారి అంతా నటన, అంతా మోసం, కుట్ర అన్నాడు షహజాదా. నటన, మోసం, కుట్ర ఎవరిది? నీది, నాది కాదు. రాజరికం కొరకు నీ తండ్రిని కూడా సంహరించటానికి తలపడి నా నీవు. లేదు, అంతా అబద్ధం. నేను కత్తి దూసింది నా తండ్రి మీదికి కాదు. అహహహా! ఈ ఖరారు నామా కూడా నీ స్వహస్త లిఖితం కాదా చూడు అంటూ అలుఫ్ ఖాన్ చకుముకి శాస్త్రికి వ్రాసి ఇచ్చిన ఖరారు నామా బయటికి తీశాడు. దాన్ని చూడటంతో గుండెలు పైకెగిశాయి. షాజదాకు నోట మాట పెగిలింది కాదు. చూడండి సుల్తాన్జీ, మీ ముద్దుల బిడ్డడు మా విద్యానాథుడికి వ్రాసి ఇచ్చిన ఖరారునామా అంటూ ఆ ఖరారునామాను సుల్తాన్ వారి చేతికిచ్చాడు యుగంధర్ మంత్రి. సుల్తాన్ వారు దానిని చూసి విస్తుపోయాడు. షాజదా అంటే పరమ అసహ్యం వేసింది ఆయనకు. యుగంధర్ మహామంత్రి, మాకు అన్ని విషయాలు తెలిసాయి. గతానికి విచారిస్తున్నాం. షాజదా వంటి నీచ హృదయుడికి సర్వాధికారాలు కట్టబెట్టడం మాదే తప్పు. ఫలితం అనుభవించాలి. అయితే దయామయుడు. మనం ఇక నుంచి మీరు ఇష్టపడితే భాయిగా ఉందాం, లేకపోతే మీకు బందీగానే ఉంటాం అన్నాడు సుల్తాన్. దీనుడై అచేతనుడై భేటీ అర్జిస్తున్న సుల్తాన్ను చూస్తే జాలి వేసింది యుగంధర్ మంత్రికి. వెంటనే అవనికాభ్యంతరాన ఉన్న ప్రతాపరుద్ర చక్రవర్తిని, ప్రభు ఇలా దయచేయండి అంటూ పిలిచాడు మహామంత్రి. మంగళాలంకారణ భూషితైన ప్రతాపరుద్ర చక్రవర్తి రంగస్థలం మీదకి ప్రవేశించాడు. అతన్ని చూసి సుల్తాన్ విస్తుపోతూ, ఈయన చాకలి ప్రభువా, అసలు ప్రభువా? మాకంత అయోమయంగా ఉంది.
మీరు పిచ్చివారా యుగంధరుల వారా అని కూడా ఆశ్చర్యపడుతున్నాం అన్నాడు. సుల్తాన్జీ, ప్రతాపరుద్రుణ్ణి నేనే. నాటకంలో చాకలి అభినయించింది నేనే. మీ షాజదాకు బందీ చిక్కింది నేనే. నాటకంలో చాకలి ప్రభువు నకిలీ ప్రతాపరుద్రుడు ప్రస్తుతం ఓరుగల్లు సింహాసనం మీద కులుకుతున్నాడు. మహామంత్రి యుగంధరులే కార్యసాధన ఉన్మాదిగా నటించారు అంతే. అంతా విన్న సుల్తాను తన ప్రతిపక్షపు తెలివితేటల్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. ప్రతాపరుద్ర చక్రవర్తి, మాఫ్ కీజియే, ఇక నుంచి మనం భాయి భాయి అన్నాడు సుల్తాన్ చక్రవర్తిని ఆలింగనం చేసుకుంటూ. మేము కూడా అదే కోరుతున్నాం. మేము మీకు బందీలుగా ఉన్న మమ్మల్ని మహారాజులుగా ధరించి మన్నించారు. కృతజ్ఞుణ్ణి. ఇక నుంచి మనం భాయి భాయి అన్నాడు ప్రతాపరుద్ర చక్రవర్తి. యుగంధర్ మహామంత్రి తదాస్తు అన్నాడు. ఇంతలో నౌకలు త్రివేణి సంగమ స్థానం చేరాయని పెద్ద కలాసి వచ్చి ప్రభువుకు వంగి నమస్కరించి మనవి చేశాడు. త్రివేణి సంగమం దగ్గర ప్రభువు రాక కొరకు వేచి ఉన్న ఆంధ్ర సైనికులు ప్రతాపరుద్ర చక్రవర్తికి, యుగంధరుల వారికి జయ జయ ధ్వనాలు చేశారు. తమ నౌకలను చూడగానే ఆ నినాదాలకు ఓడలోని వారి చెవులు గింగురుమన్నాయి. సుల్తాన్ బాయ్, మా సైన్యాలు అనుకున్న ప్రకారం త్రివేణి సంగమంలో వేచి ఉన్నాయి. ఇక మేము వెళ్తాం. మన స్నేహానికి చిహ్నంగా అమూల్యమైన రత్నాభరణ విశేషాలు గల ఈ నౌకలను తమకు కానుకగా ఇస్తున్నాను. మీరు ఈ నౌకలలోనే తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. నా కలాసులే మిమ్మల్ని మీ నగరానికి చేరుస్తారు అన్నాడు ప్రతాపరుద్ర చక్రవర్తి. వారి మైత్రి క్షణాల మీద హిమాలయాల ఎత్తుంగ శిఖరాలను అందుకుంది. వారిరువురు ఒకరి దగ్గర ఒకరు సజల నయనాలతో వీడ్కోలు తీసుకున్నారు. ఆనాటి సాయంత్రమే ప్రతాపరుద్ర మహారాజు తన సేనానివాహంతో ఓరుగల్లుకు బయలుదేరాడు. ప్రయాగ నుండి. అయితే యుగంధర మహామంత్రి మాత్రం తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాననే సంతోషంతో కాశీలో విశ్వేశ్వరుడికి 1,00,000 బిల్వార్చన చేయించి వస్తానని మహారాజుతో మనవి చేశాడు. యుగంధర నిర్ణయం తిరుగులేనిదని తెలిసిన వాడవ్వడం వల్ల మహారాజు అందుకు అభ్యంతరం చెప్పలేదు. సాష్టాంగ ప్రణామం చేసి మహామంత్రి ఎన్నో దినాలకు తమ చరణార విందాలను స్రువించే మహాభాగ్యం ఈనాడు లభించింది. గురువులుగా హితులుగా అమాత్యులుగా నన్ను కంటికి రెప్పవోలే కాపాడటమే కాకుండా ఆపస్సమయంలో ప్రాణాలకు తెగించి నాకు బంధ విముక్తిని ప్రసాదించి ప్రాణదానం చేశారు. మీ ఉపకారానికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? హృదయపూర్వకంగా అంజలి ఘటించటం కన్నా వీలైనంత త్వరలో మాకు పునరుద్ధర్శనం భాగ్యం లభింపచేస్తారు కదూ అంటూ తన అశ్రువులతో మహామంత్రికి పాదాభిషేకం చేసి వీడ్కోలు ఇచ్చాడు. కతిపయ దినాలు ప్రయాణం చేసిన తరువాత మహారాజు గోదావరి తీరాన్ని ఒకనాటి ప్రాతకాలంలో చేరాడు. అల్లంత దూరాన ఉషకాలపు లేత కెంజాయ సంజ కాంతులతో బంగారు నీరులా జలజలా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి జలాలను చూసి ఉప్పొంగి ఉషస్నానమాచరించాలని బయలుదేరాడు మహారాజు. తన శిబిరం నుండి బయలుదేరుతుండగానే ఎదురుగానున్న తారుశాఖపైనున్న ఒక గుడ్లగూబ భయంకరంగా అరిచింది. ఆ అపశకునానికి విస్తుపోయి మనసు సంభాళించుకుని మరీ 4 అడుగులు వేశాడో లేదో మహారాజుకు ఎదురుగా ఒక నల్లని మార్చాలం నడిచి వచ్చింది. ఆ 2వ అపశకునం దర్శనానికి విచలితుడై మహారాజు మరో 4 అడుగులు ముందుకు వేసేలోగానే పడగ విప్పిన కాలనాగు తోక మీద నిలిచి ఎదురయ్యింది. అది చూసిన మహారాజుకు ఏమీ పాలు పోయింది కాదు. ఒక్కసారిగా ఇన్ని అపశకునాలు ఎందుకు గోచరిస్తున్నాయి? మహారాజు మనసు కీడు శంకించసాగింది. తన కరద్వయాన్ని జోడించి పడగ విప్పిన నాగేంద్రునకు భక్తి పురస్సరంగా అంజలి ఘటించి, స్వామి,
ఫణిరాజా, ఏమిటి ఒక్కసారిగా ఇన్ని దుశ్శకునాలు? నాకు ఎదురు రావటమేమిటి? నేను చేసిన అపరాధమేమిటి? ఈ శకునాల ఫలితమేమిటి? అన్నాడు మహారాజు. ఆయన ప్రార్థనకు సమాధానంగా నాగేంద్రుడు పడగను వంచి పక్కకు తప్పుకున్నాడు. మహారాజు డోలాందోళన మానుడై ముందుకు సాగిపోయాడు. సావన గౌతమి జలాలలో స్నానమాచరించి ఉదయభానునికి అంజలి ఘటించే సమయంలో అతనికి ఎదురుగా చిన్న నావ రావటం కనిపించింది. మహారాజు ఆ పడవ వంక ఒక్క క్షణం చూచాడు. క్షణానికి సన్నిహితమవుతున్న ఆ నావలో వస్తున్నది తనకు చిరపరిచితులు కావటం మహారాజును నూతనోత్తేజాన్ని కలిగించింది. ఆ పడవలో ఉన్నది కాకతీయ సామ్రాజ్య కోశాధికారి హరిహర రాయలు, దుర్గ రక్షకుడు బుక్కరాయలు. చూస్తుండగానే పడవ సమీపించింది. చాలా రోజుల తరువాత కనిపించిన తన మిత్రద్వయాన్ని చూచి వడివడిగా దగ్గరకు చేరి ఆప్యాయభరితంగా కౌగిలించుకోబోయాడు మహారాజు. గోదావరి తీరాన హఠాత్తుగా సందర్భపడిన తమ మహారాజును చూసి సోదరద్వయం విస్తుపోయింది. చిరునవ్వులు చిలకరిస్తూ తమను సమీపిస్తున్న ప్రభువును ఏ విధంగా సంబోధించాలో వారికి అర్థం కాలేదు. తనను చూసి సంతోషించవలసిన వారి ముఖాలు వెలవెలవారవ్వటం గమనించి మహారాజు ముఖ భంగిమలు మారిపోయాయి. 2 క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఏం జరిగింది హరిహర? ఏమిటిది బుక్కరాయ? మాట్లాడరేం అంటూ ప్రశ్నించాడు మహారాజు. ప్రభు, అనలేక అన్నాడు హరిహరుడు. ఏం జరిగింది? అనుపమ శౌర్య నిష్ఠాగరిష్ఠులైన మీకు ఈ బేలతనమేమిటి? చెప్పండి, ధైర్యంగా చెప్పండి అంటూ వారి భుజాలు పట్టుకొని కుదపసాగాడు ఆందోళన భరిత తరంగుడైన మహారాజు. ప్రభు, ఆ ఘోరాన్ని మీకు విన్నవించటానికే విధాత మాకు ఇంకా ఆయువిచ్చాడు. ఎలా చెప్పమంటారు? ఏం చెప్పమంటారు అన్నాడు బుక్కరాయలు అవనత శీర్షతో గద్గద కంఠంతో. అయినా చెప్పండి, మా మనసును వేధించక చెప్పండి. అది ఎంతటి దారుణ వార్త అయినా సరే సందేహించక చెప్పండి హరిహర రాయ. ప్రభు, సర్వనాశనమయ్యింది. కాకతీయ సామ్రాజ్య ప్రచండ భానుడు అస్తమించాడు. మహారాజుల ఎదుటనే ఈ మాట ఉచ్చరించాల్సిన దౌర్భాగ్యం కలిగింది. ప్రభు, దారుణమైన కుట్ర జరిగింది. కోటలోని జైనులు ఎదురు తిరిగారు. బయట నుండి యాదవ సైన్యం, యవన సైన్యం ఒక్కుమ్మడిగా ప్రాకారాలను మోహరించాయి. జరుగుతున్నదేమిటో తెలుసుకునే లోపునే 6 ద్వారాలు కొన్ని గడియల్లో అంతఃశత్రువులైన జైనుల సహాయంతో యవనుల పరమైనాయి. సప్తమ ప్రాకారాన్ని మాత్రం దాదాపు 1 రోజులుగా కాపాడగలిగాం. కానీ విధి వికటించింది, కాలం పరిహసించింది. అదనపు బలాలు రావటంతో రెట్టించిన ఉత్సాహంతో యవనులు తమ మద గజాల కుంభస్థలాలను మోదించి సప్తమ ద్వారాన్ని భేదించారు. ఆ తరువాత జరిగిన దారుణ భీకర సంగ్రామంలో జనార్దన మంత్రితో సహా వీరాది వీరులైన కాకతీయ జోధులంతా అస్తమించారు. ఇన్నాళ్లుగా యుగంధర మహామంత్రుల వారి ఆజ్ఞ మేరకు తమ పాత్రను నిర్వహిస్తున్న పేరయ్య ప్రభువులు కూడా చివరి క్షణం వరకు వీరావేశంతో దారుణ సంగ్రామం సలిపి వీరస్వర్గం అలంకరించారు. కోట యవనులు వశమయ్యింది. పరమ పూజనీయులు మానిని మనులు అయిన అంతఃపుర స్త్రీలు ఆత్మగౌరవ రక్షణార్థం అగ్నిజ్వాలలకు ఆహుతైనారు. ప్రభు, ఆహుతైనారు. మేం మాత్రం చావలేక జీవోత్సవాలలా బ్రతికి ఉన్నాం ప్రభు అంటూ బొటబొటా కన్నీరు కార్చారు హరిహర రాయలు. హరిహర రాయలు ఈ మాటలు వింటున్న మహారాజు ముఖ భంగిమలో ఏ విధమైన చలనం కానీ, భావోద్రేకం కానీ, ఆవేశం కానీ గోచరించలేదు. తన ఎదుటనున్న అనంత శూన్యంలోకి చూస్తూ మహారాజు స్థానువులా నిలిచిపోయాడు. ఆనాటి అర్ధరాత్రి తన పరివారికి చెప్పకుండా మహారాజు అదృశ్యుడైపోయాడు. తన శేష జీవితాన్ని పవిత్ర గోదావరి తీరాన తపోనిష్టలో గడిపివేయటానికి నిశ్చయించుకొని, ఈ విషయం తెలిసే కావచ్చు
కాశీకి పోయిన మహామంత్రి యుగంధరుడు ఓరుగల్లు నగరానికి తిరిగి రాలేదు. ఆ తరువాత అతనెవరికీ కనిపించలేదు కూడా. ఆయన స్థితప్రజ్ఞుడు, తన ప్రతిన నెరవేర్చుకున్నాడు. కానీ విధిని కాదనలేకపోయాడు. అయినా ఆ మహనీయుని గాథ ఆంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాంకితమైపోయింది. యుగంధరులు వారి కథ సమాప్తం. స్వస్తి. శుభం.